వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ F54 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అయితే చాలా స్లిమ్గా, చాలా స్లీక్గా, వెరీ హ్యాండీగా చేతిలో పట్టుకుంటే ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. ఓకే, అటు ఇటుగా ఐఫోన్ లాగా ఉంది. ఇది 200 గ్రామ్స్ కంటే తక్కువే ఉంది, 199 గ్రామ్స్ ఉంది. ఇది సిల్వర్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్లో ఉంటుంది. సో కలర్స్ వేరైనప్పటికీ ఒకటే ఒక వేరియంట్లో దీన్ని రిలీజ్ చేశారు. 8GB ప్లస్ 256GB. దీని కాస్ట్ 25,000. సో ఫ్రెండ్స్, ఒక మాటలు చెప్పాలంటే దీన్ని ఫోన్ అనడం కంటే హ్యాండీ క్యామ్ అనడం చాలా చాలా ఉత్తమం. అది ఎందుకు ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది విత్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, సామ్సంగ్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అంటే చాలా చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది అనమాట. సైడ్ చూడండి, ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. చాలా ఫాస్ట్గా లాక్ అవుతుంది. చూడండి దీని వెనకాల కెమెరాస్ చూడండి, 3 కెమెరాలు ఇచ్చాడు. ఇవి బంప్ అంటే దీనికంటే కొద్ది హైట్లో అనమాట ఇచ్చారు. ఆ రింగులు కానీ ఆ డిజైన్ కానీ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ కార్నర్స్ కూడా రౌండ్ ఎడ్జ్ కార్నర్స్ అంటున్నాడు. చూడండి చాలా స్మూత్గా రౌండ్ ఎడ్జ్ కార్నర్స్ ఇచ్చారని చెప్తున్నారు. సో డిజైన్ పరంగా అయితే మాత్రం ఫోన్ చాలా బాగుంది. చేతిలో పట్టుకుంటే చాలా స్లిమ్గా, ఓకే, చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా ఉంది. అలాగే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తీస్తున్నారు. 120 హెడ్జెస్ అంటే చాలా స్మూత్గా, ఓకే, ఎక్కడ మనకు లాగ్ లేకుండా, ఎక్కడ స్టక్ కాకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో పాటు ఐ కంఫర్ట్ ఇస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే 2.4 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్తో దీన్ని మనకు అందిస్తున్నారు. నిజంగా ఇది చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా మల్టీ టాస్కింగ్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక సిమ్ విషయానికి వస్తే హైబ్రిడ్ సిమ్ స్లాట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు 3 స్లాట్ తీసేసి డబుల్ వేస్తున్నారు. ఫస్ట్ దాంట్లో సిమ్, రెండో దాంట్లో సిమ్ లేదా SD కార్డు. ఆల్రెడీ 8GB ప్లస్ 256GB ఇచ్చారు కాబట్టి ఇంకా మనకి SD కార్డుతో పని ఉండదు. ఒకవేళ అప్పటికి మీరు కావాలనుకుంటే 1TB వరకు దీన్ని మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక అన్నిటికీ మించి మనం చెప్పుకున్నట్టు దీన్ని ఫోన్ అనడం కంటే అంటే హ్యాండీ కెమెరా అంటే చాలా చాలా ఉత్తమం అని చెప్పాను. అది ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ కెమెరాలో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. మనలో చాలా మందికి తెలుసు సామ్సంగ్ కెమెరాలో చాలా చాలా మంచి క్లారిటీ, క్వాలిటీ ఉంటాయి. నేను ఇప్పటి వరకు చాలా మొబైల్స్ అబ్జర్వ్ చేశాను. ప్రతి ఫోన్లో అద్భుతమైన 64 మెగాపిక్సెల్ అంటారు, 100 అంటారు, ఓకే, 32 ఇలా రకరకాలు ఉన్నప్పటికీ అన్ని క్లారిటీ బాగానే ఉండొచ్చు. కానీ వాటి యొక్క క్లారిటీ ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలియాలంటే ఫ్రెండ్స్, సెల్ ఫోన్ నుంచి ఇంకా పైన అంటే ల్యాప్టాప్, కంప్యూటరు, పెద్ద పెద్ద టీవీల్లో పెట్టి చూసినప్పుడు, జూమ్ చేసి చూసినప్పుడు శాంసంగ్లో వచ్చినంత క్లారిటీ వేరే మొబైల్లో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. శాంసంగ్ ఫోన్లు ఇప్పటికీ ఒకటే ఒక కంప్లైంట్, ఊరికూరికి స్ట్రక్ అయిపోతాయి, ఊరికూరికే షట్ డౌన్ అయిపోతాయి. ఎస్, నేను గతంలో చాలా వాడాను, అందులో కూడా ఇదే ప్రాబ్లం. కానీ మెయిన్ కెమెరా కావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే శాంసంగ్ ఫోన్. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇందులో 108 మెగాపిక్సెల్ చాలా చాలా అద్భుతంగా ఉంది. దీనికంటే ముందు నేను శాంసంగ్ M31 వాడాను. అందులో 64 మెగాపిక్సెల్ బ్యాక్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్. ఆ రెండింటికి ఫ్రంట్ బ్యాక్ రెండింటికి 4K వీడియో రికార్డింగ్ ఉంది. 64 మెగాపిక్సెల్ అద్భుతంగా వస్తుంది అనుకుంటే ఇది 108 మెగాపిక్సెల్ అంటున్నాడు. ఇది అంతకు మించి చాలా చాలా క్లారిటీ ఉంది. ఎస్పెషల్లీ మనం క్లోజ్అప్ షాట్స్ తీసినప్పుడు, ఫోటోలు కానీ పోర్ట్రేట్లు కానీ తీసినప్పుడు అవి ఎంత బాగున్నాయి అంటే జూమ్ చేసి చూసినప్పుడు కూడా ఫిక్సిలేట్ అయిపోకుండా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ సామ్సంగ్ ఫ్రంట్ కెమెరా ఉపయోగించి తీసిన ఫోటోలు, వీడియోలు చూద్దాం. అలాగే బ్యాక్ కెమెరా ఉపయోగించి తీసినటువంటి ఫోటోలు, వీడియోలు చూద్దాం.
ఇందులో లో లైట్ ఫోటోగ్రఫీ, లో లైట్ అంటే నైట్ విజన్కి సంబంధించి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. ఒకసారి నైట్ తీసినట్టు ఫోటోలు, వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. సో నైట్ టైం తీసినట్టు ఫోటోలు, వీడియోలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. దీనికి సామ్సంగ్ కూడా పెట్టిన పేరు ఏంటంటే నైటోగ్రఫీ ప్లస్ ఆస్ట్రోలాబ్స్. దీన్ని ఉపయోగించి స్టార్స్, మూన్స్, ఆకాశంలో ఉన్న వాటిని కూడా మనం చక్కగా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఒక్కసారి నైట్ పూట తీసినటువంటి చందమామ అలాంటి వాటిని ఎలా కనపడుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే సాధారణంగా మనం ఫోటో తీస్తే 1 MB, 2 MB, 3 MB అలా వస్తాయి. ఇందులో మాత్రం క్లోజప్ షాట్స్ తీసినప్పుడు మాత్రం ఒక్క ఫోటో 20-25 MB అంత సైజ్ వస్తుంది. వీటిని నేను వాట్సాప్లో పంపించాలంటే వెళ్ళట్లేదు, అంత రెజల్యూషన్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫోటోలతో పాటు వీడియోలు 4K రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇందులో 10x డిజిటల్ జూమ్ ఉంది. అలాగే ఇందులో OIS టెక్నాలజీ ఉపయోగించారు. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ టెక్నాలజీ ఉపయోగించారు. దీని ద్వారా మనం పరిగెత్తుతున్న ఏదన్నా వాహనం మీద వెళ్తూ తీసినా సరే వీడియోలు అలా షేక్ కాకుండా చాలా బాగా వస్తాయి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే బ్లర్ ఫ్రీ వీడియోలు, బ్లర్ ఫ్రీ ఫోటోలు అని చెప్తున్నాడు. మూవింగ్లో ఉన్నప్పుడు అవి బ్లర్ రాకుండా చాలా చక్కగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అంతేకాకుండా దీంతో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని మనం తొలగించవచ్చు. అలాగే ఫోటోల్ని ఇందులోనే మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పోర్ట్రేట్ ఫోటోలు ఎంత బాగా వస్తుంది అంటే చాలా చాలా బాగా వస్తుంది. పోర్ట్రేట్ మోడ్లో కాకుండా మామూలు ఫోటోలు పెట్టి తీసినప్పుడు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కెమెరా మాత్రం ఆసమ్. ఓకే, ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ 6000 mAh అంటే మినిమం 2 days వస్తుంది. బాగా హెవీ యూజర్కి ఒక్కరోజు కంపల్సరీగా వస్తుంది 6000 mAh బ్యాటరీ. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ విత్ కేబుల్ ఇచ్చాడు, కానీ అడాప్టర్ మనం సపరేట్ కొనుక్కోవాలి. అదొక 1200-1300 అవుతుంది. ఇక ఫ్రెండ్స్, OS విషయానికి వస్తే Android 13తో వస్తుంది. ఇది 4 generations, 4 జనరేషన్లకి ఫ్రీ అప్డేట్ అని చెప్పి వీడు ప్రకటించాడు. వీడు ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకుంటాడు. ఈ కెమెరా విషయానికి వస్తే 108 MP ఓకే మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే 32 MP ఓకే. సో బ్యాక్ కెమెరాతో ఫ్రంట్ కెమెరాతో రెండింటితో మనం 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఎవరైతే ఫ్రంట్ కెమెరా ఉపయోగించి క్వాలిటీ వీడియోలు తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ 32 MP విత్ 4K రికార్డింగ్ చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మోర్లో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ప్రో మోడ్ ఒకటి ఇచ్చాడు, ప్రో వీడియో ఇచ్చాడు, సింగిల్ టేక్ ఇచ్చాడు, నైట్ విజన్ ఒకటి ఇచ్చాడు, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో స్లో మోషన్ ఉంటుంది, కానీ ఇందులో సూపర్ స్లో మోషన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. దాని తర్వాత హైపర్ ల్యాప్స్. ఇదే ఫ్రెండ్స్ వాడు చెప్తుంది ఆస్ట్రోలాప్, హైపర్ ల్యాప్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక వీడియో విషయానికి వస్తే వీడియో చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం చూడండి, పైన UHD అని కనబడుతుంది చూడండి. అందులో చూడండి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే HD, ఫుల్ HD ఏదో పెట్టేసుకుంటారు. మనకు ఖచ్చితంగా 4K రావాలనుకుంటే మాత్రం చూడండి దీని మీద క్లిక్ చేసి HD కాదు ఫుల్ HD గా దాని పక్కన చూడండి UHD, దాని మీద క్లిక్ చేసుకుంటేనే మనకి 4K వీడియో రికార్డింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ క్యామ్ ఉపయోగించినప్పుడు చూడండి పైన చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇందాకలాగే HD, ఫుల్ HD, UHD పెట్టుకుంటే మనం 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాగా ప్రత్యేకించి దీన్ని ఫోన్ అనడం కంటే హ్యాండీ కెమెరా అనడం చాలా చాలా ఉత్తమం. ఎందుకు ఇప్పుడు మీరు చూసారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో లేదా వాట్సాప్లో నాకు తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.